భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 8, 27 వార్డులైన జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు కాలనీ వాసులు, నాయకులు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం బాపు అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు పూలమాల వేసి అక్కడున్న నాయకులు ప్రజలతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోచమ్మ ఆలయంలో మంచినీటి కోసం ఏర్పాటు చేసిన బోరు మోటార్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన అనంతరం కాలనీలో పర్యటిస్తున్న నేపథ్యంలో పలువురు కాలనీ వాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అక్కడున్న మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం యాత్రను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీవాసులు పాల్గొన్నారు. 8, 27 వార్డులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా ఈ 2 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తుల ఫలితము, వాళ్ళ గురించి, చరిత్ర గురించి తెలుసుకోవటానికి ఇప్పుడున్న నవ సమాజానికి తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 8వ వార్డు, 27వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అది రోజు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి మరి ఎందరో మహనీయుల చరిత్ర మరవలేనిది. ఈరోజు గాంధీజీ లాంటి వ్యక్తులు, నెహ్రూ లాంటి వ్యక్తులు స్వతంత్ర ఉద్యమంలో పోరాడి బ్రిటిష్ వాళ్ళను తరిమి మనకు స్వతంత్రం తెచ్చి, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కార్మిక శాఖ, న్యాయశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల కొరకు మరి చట్టాలను తెచ్చి ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు బడుగులకు, బలహీన వర్గాలకు, అట్టడుగున అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతూనే కాకుండా ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ గొప్ప మహనీయుని ఇంకా వారి ఆశయాలను అమలు చేసే దిశలో ఉండాలే ప్రభుత్వాలు తప్ప, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని, అదేవిధంగా వారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా అధికార అహంకారంతో మరి మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది.